జై గురుదేవ్, జై శ్రీరామ్. ఇవాళ ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే నిన్ననే చదివాను, విన్నాను. ఎవరు, మన మోడీ గారు ఇప్పుడు ఏంటంటే చెత్త, పొడి చెత్త, తడి చెత్త ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. ఇప్పుడు మనము గనక అది ఉల్లంఘిస్తే, మనం సెపరేట్ సరిగ్గా చేయకపోతే, లేకపోతే ఎవరైనా ఆఫీసర్ సరిగా పనోళ్ళు కానీ సరిగ్గా చేయకపోతే వాళ్ళని ఫైన్ చేస్తారంట. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న ఏంటంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మన జనాలు ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ మనం ఎవరు ఏమో అనకపోతే అది పాటించరు. సో ఇప్పుడు అపార్ట్మెంట్స్ అందరికీ కూడా ఫైన్లు వస్తాయి. సో అందుకని ప్రతి వాళ్ళు వాళ్ళ బాధ్యతగా ఇవి ఇవి సెపరేట్ చేస్తే అది దాంతో మళ్ళీ మనం ఇంధనం తయారు చేయొచ్చు. ఆ తర్వాత హీప్స్ ఆఫ్ చెత్త పేరుపుకోకుండా మనం అవన్నీ నివారించవచ్చు. ఇదేంటంటే ఎప్పటి నుంచో నేను దీని మీద పోరాడుతున్నాను. ఫైనల్గా మోడీ గారి దయ వలన అది నెరవేరుతూ ఉంది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ హియరింగ్ దట్. ఆ తర్వాత ఇంకోటి ఇల్లు కట్టించుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు ఏంటంటే ఆ ఇంటికి ఏమేమి అవసరమో ఆడవాళ్ళకి ప్రాక్టికాలిటీ తెలుస్తుంది. కానీ మగవాళ్ళు మాత్రం ఆ ఫుల్ ఇండిపెండెన్స్ ఇవ్వట్లా. ఏది ఎక్కడ ఉండాలో ఏంటో. ఇప్పుడు ఏంటంటే పూజ, ఎగ్జాంపుల్ నాకు పూజ అంటే చాలా ఇష్టం. కానీ మా ఆర్కిటెక్టు గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అన్నాడని చెప్పేసి మా పెద్ద ఇంట్లో ఒక మూలకి ఇంత ఖానా ఇచ్చారనమాట. ఇదేంట్రా, నాకు పూజలంటే ఇష్టం వచ్చి మళ్ళా ఆర్కిటెక్ట్ మాట విన్నారని చాలా చాలా ఫీల్ అయ్యానమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఏంటి వంటగది పెద్దదిగానో, లేకపోతే సెంట్రల్లో, లేకపోతే ఒక పెద్ద చిన్న వంటిల్లు, తర్వాత ఇంకొక డ్రై అండ్ వెట్ కిచెన్స్, అదంతా పనోళ్ళు ఇప్పుడు ఏంటి మనకి ఓపిక తగ్గిపోతుంది. ఆ పనోళ్ళకి ఒక రూమ్ కేటాయించటమో ఇంట్లో ఏదో ఒక భాగంలో, ఎందుకంటే అక్కర్లేదు అంటే బయట నుంచి వచ్చి వెళ్ళిపోతారు, మనం మెయింటైన్ చేయడం కష్టం, ఇలాగలా చాలామంది ఇది చేయటం. సో ఒక లివిన్ పన్నవాళ్ళకి ఒక్కటైనా, ఇప్పుడు ఏంటంటే ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, ఒక్కటైనా ఒక లివిన్ బాత్రూము, వాళ్ళకి కిచెన్, వాళ్ళకి ఉండేటట్టు ఒకటి కట్టిస్తే చాలా బాగుంటుందని. ఆ తర్వాత ఒక్కొక్కరికి చెప్పులకి బోళ్ళు, ఒక్కొక్కరికి బయటకు వెళ్ళడానికి కెడ్స్ అని, ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఉంటే కానీ బోళ్ళు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అల్మార, ఒక్కొక్క రో ఆఫ్ కావాల్సి వస్తుంది. సో అదొకటి చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఆ తర్వాత అవన్నీ నాకు లాండ్రీ కూడా, ఇప్పుడు ఏంటంటే మన లాండ్రీలోనే ఇస్త్రీ పెట్టి అవన్నీ పెట్టేసుకుంటే వాళ్ళు గబ్బాలన ఇస్త్రీ చేసేసుకోవడము, లేకపోతే పనోళ్ళు లేకపోతే కనుక ఇస్త్రీ బండోడు రాకపోతే మనం ఇస్త్రీ చేసేసుకోవడం, అవి మూడు మాత్రం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో మిగతా ఏదైనా భార్యాభర్తలు తిరిగి వచ్చి వైఫ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి నీకేం కావాలనుకుంటున్నావు అని వాళ్ళ సలహా మీద చక్కగా ఇల్లు కట్టుకుంటే అదేంటంటే వాళ్ళకి ఏంటంటే అయ్యో ఇది కట్టలేదు, నా మాట వినలేదు అని తర్వాత ఇవి లేకుండా గొడవలు పడరు సామాన్యంగా. కాకపోతే ఇదేంటంటే ఒక వెలుతి, అయ్యో ఇది పెట్టుకుని ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వెలితి లేకుండా ఉంటుంది అనమాట. ఇది పాటిస్తారని ఆశిస్తున్నాను. జై గురుదేవ్, జై శ్రీరామ్.